ఇవాళ ఆధ్యాత్మిక చింతన కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయి వారు తన ప్రబోధనలో మనకు చాలా విషయాలు, ఒకటి కాదు కొన్ని కోట్ల విషయాలు మనకు తెలియజేశారు. ఆయన ఉపన్యాసంలో కొంతమంది మనం ఒక మహాభారతం, రామాయణం ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ వెళ్తారు. మధ్యలో చిలోక్తులు చెప్తూ ఉంటారు. కానీ స్వామి చెప్పిన ప్రతి ఉపన్యాసంలో కూడా ఒక 10 కనీసం ఒక 100 వాక్యాలు ఉంటే 50 వాక్యాలు ఇలా మన మెసేజ్ పరంగానే ఉంటాయన్నమాట. అటువంటి మంచి మంచి వాటిలో అలాగే ఏంటంటే ఒక కాగితాన్ని, ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో మనం ఒక ఒక మిక్చర్ పెట్టాం, మిక్చర్ పెట్టి పొట్లం కట్టాం. ప్లెయిన్ పేపర్ దాంట్లో పొట్లం మిక్చర్ కట్టాం. ఆ మిక్చర్ తీసిన దాని పేపర్ వాసన ఎలా వస్తుంది? మిక్చర్ వాసన వస్తుంది. అలాగే దాన్ని పట్టుకెళ్ళి మనం ఏదో చేపలు తయారు చేసుకున్న వాడు పొట్లం కడితే అందులోంచి చేపలు తీయగానే ఆ వాసన చేపల వాసన వస్తుంది. అలాగే తర్వాత వేరే మనం ఏ పూజా సామాగ్రి సుగంధ ద్రవ్యాల దగ్గర తీసుకెళ్ళాలి, ఆ వాడు పేపర్ పోయించి దాంట్లో వేసే పరిమళంకి అది తీసేసినా సరే 4 రోజులుగా కాగితం ఆ పరిమళం వస్తుంది. అంటే ఏంటంటే పేపర్ అనేది మనస్సు, అది మనం అంటించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే మంచిని చెడుని ఏ విధంగా మనం అంటించుకుంటామో దాని ప్రభావం ఎదుటివాడి మీద జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఆ మనం పేపర్, ప్లెయిన్ పేపర్ని మనం తీసుకొచ్చినప్పుడు దాని మీద ఏం పెట్టాలి, దాంట్లో ప్లెయిన్ పేపర్గా ఉన్న మనసులో మనం ఏం నింపుకోవాలి, ఎలా పెట్టుకోవాలి మనం ఆలోచించుకుంటే జీవితం అంతా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రకాలు వచ్చినా కూడా ఒక అవతల మనిషికి మనం ఎప్పుడు కూడా సుగంధ పరిమళం ఎలాగా ఆ పేపర్ ఇవ్వగలిగిందో అలా మనం ఇవ్వగలుగుతాం. కానీ మన మనసులోని ఇటు ప్రశాంతమైన మనసు, భగవంతుడు ఇచ్చిన మనసు ఎటువంటిదంటే ఒక ఎగ్జామ్ రాసే ఒక ప్లెయిన్ పేపర్ లాంటిది. కానీ మనం ఏం చేస్తున్నాం, దాని నిండా ఒక చిన్నపిల్లవాడికి పేపర్ ఇస్తే దాని నిండా పిచ్చి గీతలు గీస్తున్నట్టుగాను, పిచ్చి గీతలు గీస్తున్నట్టు రాసినప్పుడు దాని మీద పేపర్ రాయమంటే వాడు నిజమైన కరెక్ట్ సమాధానం రాసిన దానికి మార్కులు రావు, ఎందుకంటే ఈ పిచ్చి గీతలు కనబడతాయి కాబట్టి. అలాగే మన మనసు అంత ప్రశాంతమైన బయట పేపర్లను మనసు మనకి ఇచ్చినప్పుడు దాంట్లో ఎన్నో ఆలోచనలతో మనం గజిబిజలు గీతలు గీసుకుంటున్నాం. అలా గీసుకోకుండా ఇలాంటి వాసనలు వచ్చేవి కాకుండా పరిమళం వచ్చే మంచి వాసన, మంచి పద్ధతిని మనం అందులో పెట్టుకుంటే డెఫినెట్గా మనం ఒక ఉత్తమ పౌరులు అవుతామని చెప్పేసి ఆనాడు భగవాన్ సత్యసాయి బాబా గారు కూడా ప్రవచనంలో చెప్పారు. కాబట్టి ప్రతి మనిషి కూడా మనసుని ప్లెయిన్ పేపర్గా ఇచ్చే భగవంతుని ఇచ్చిన మనసుని మనం మంచి వాడితో మనం నింపడానికి ప్రయత్నం చేయాలి. మన మనసు ఎలా ఉంటుందో, మన ఆలోచన ఎలా ఉంటుందో, మన దృష్టి అన్నీ దాని మీదే ఆధారపడి ఉంటాయి. మన మనసు మంచిదే ఉందనుకోండి, మనం చూసే కళ్ళతో చూసే చూపు కూడా అవతల మంచి మీద మంచిగానే ఉంటుంది. మన మనసు చెడ్డదైతే చూసే చూపు కూడా వేరేగానే ఉంటుంది. కాబట్టి దాన్ని మనం చక్కగా భగవంతుడు ఇచ్చిన మనసుని ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. జై శ్రీరామ్.